హాయ్ అండి. మీకు గనక షుగర్ ఉన్నట్లయితే ఎంత ఫుడ్ తీసుకోవాలనేసి కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. అది ఎలాగనేసి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మీరు షుగర్ని కంట్రోల్లో పెట్టుకోవాలనుకుంటే ఎంత ఫుడ్ తీసుకోవాలని ఎక్కువ ఆలోచించడం కన్నా కూడా ఎలా తీసుకోవాలని తెలుసుకున్నట్లయితే చాలా యూస్ఫుల్. అదేం లేదండి, మీరు భోంచేసే ముందు మీ ప్లేట్ని 3 భాగాలుగా అనుకోండి. అందులో 50% ఒక పోర్షన్ అనుకుంటే 50% మీరు ఫైబర్ ఎక్కువ ఉండే ఫుడ్స్ పెట్టుకోండి. లైక్ వెజిటబుల్స్, బేసిక్గా కుకుంబర్, క్యారెట్, బీట్రూట్, ఆనియన్ ఇలాంటివి మిక్స్డ్గా ఉండేటట్లుగా చూసుకోండి. ఇంకొక 25% ఏం చేస్తారంటే ప్రోటీన్ ఉండేటువంటిది, బేసిక్గా పప్పు, బీన్స్ ఇలాంటిది. ఆ కర్రీ, మీరు ఏదైతే కర్రీ ఉంటుందో ఆ కర్రీ పెట్టుకోండి. ఒక 25% మీ కార్బోహైడ్రేట్ ఫుడ్, రైస్ కావచ్చు, హోల్ గ్రెయిన్స్ కావచ్చు, మిల్లెట్స్ ఇలాంటివి, దోశ, ఇడ్లీ ఏది కావాలో పెట్టుకోండి. సో ఈ విధంగా మీరు బ్యాలెన్స్డ్గా కనుక తీసుకున్నట్లయితే ప్లేట్ ఫుల్గా తిన్నప్పటికి కూడా మీ షుగర్ లెవెల్స్ అనేటువంటివి స్పైక్ అవ్వవు. సో మీరు తీసుకున్నటువంటి కార్బోహైడ్రేట్ ఫుడ్లో కార్బోహైడ్రేట్ ఎక్కువగా రిలీజ్ అయ్యేటటువంటి ఇది ఉన్నప్పటికి కూడా ఈ ఫైబర్ రిచ్ ఫుడ్ ఏం చేస్తుందంటే ఫైబర్ ద్వారా ఈ కార్బోహైడ్రేట్ రిలీజ్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. దాని ద్వారా సడన్గా స్పైక్ అవ్వవు. అలాగే ప్రోటీన్ ఫుడ్ ఉంటుంది కాబట్టి ప్రోటీన్ మీకు వెంటనే ఆకలి కలిగించకుండా ఉండేలాగా మిమ్మల్ని చూసుకుంటూ ఉంటుంది. ఎందువల్ల అంటే షుగర్ ఉండే వాళ్ళకి ఆకలి ఎక్కువగా వేస్తూ ఉంటుంది. సో మీరు ప్రోటీన్ ఫుడ్ కానీ దీంట్లో పాటుగా ఇన్కాపరేట్ చేసుకున్నట్లయితే మీకు వెంటనే ఆకలి వేయడం కూడా చాలా వరకు తగ్గుతుంది. సో ఈ విధంగా మీరు బ్యాలెన్స్డ్గా ఫైబరు, కార్బోహైడ్రేటు, ప్రోటీను 3 ఉండే ఫుడ్ కనుక తీసుకున్నట్లయితే మీరు ప్లేట్ ఫుల్గా తిన్నప్పటికి కూడా మీకు షుగర్ లెవెల్స్ ఏమి పెరగవు. మీరు అనుకుంటూ ఉంటారు వీఐపీలు, సెలబ్రిటీస్ వీళ్ళు ఎలాంటి ఫుడ్ తింటారు అనేసి. వాళ్ళు ఇలాగే బ్యాలెన్స్డ్ డైట్ తింటారు. సో మీరు రేపటి నుంచి ఒక వీఐపీ లాగా తినడానికి ప్రయత్నించండి.